ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, వాల్యూ వర్సెస్ కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ రెండు సేమే అంటారు కదా, అంటే ఏం డిఫరెన్సెస్ ఏంటి అసలు? అంటే రెండు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కే. రెండు కూడా లేదు, బెస్ట్ ప్రైస్కి వస్తేనే తీసుకోవటం, అంటే మూమెంట్ అని చేంజ్ చేయడం కాదు, తక్కువ రేటుకి వస్తే తీసుకోవటం రెండు కూడా. బట్ రెండు డిఫరెంట్ బేస్లో చెప్పాలంటే. రిటర్న్స్ పరంగా చూసుకుంటే రెండు మోరలెస్ ఒకేలాగా ఉంటుంది, కానీ వాల్యూ అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా తక్కువ రేటుకి దొరికే స్టాక్స్ని బై చేయటాన్ని వాల్యూ బయింగ్ అంటాం. అంటే ఒక కంపెనీ ఫెయిర్ వాల్యూని డిసైడ్ చేస్తారు, ఆ రేటు కన్నా తక్కువ రేటు దొరుకుతుందని తీసుకుంటారు. అంటే వాళ్ళు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చూసుకుంటున్నారు, స్టాక్స్ని చేంజ్ చేయట్లేదు, హాట్ ఏది ఉందని చేంజ్ చేయట్లేదు, దాన్ని ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ రేటు దొరికితేనే వాళ్ళు బై చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ వాల్యూ. అంటే లాంగ్ టర్మ్కి అయితే నీకు అది వర్కౌట్ అవుద్ది, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ వాల్యూ బయింగ్. కాంట్రా అంటే అలా కాదు, ప్రస్తుతానికి అవుట్డేట్ అయిపోయిన, ప్రస్తుతానికి మార్కెట్ హేట్ చేసే సెక్టార్ని పట్టుకుంటారు. ఎగ్జాంపుల్ ఐటీ ఇంకా అయిపోయిందని చెప్పేసి వాటిని మొత్తం పడగొట్టేస్తున్నారు. టీసీఎస్ లాంటి కంపెనీస్ కూడా లేదు, 16PE దొరుకుతున్నాయి. ఓకే, దాన్ని కాంట్రా అంటారు. బట్ అది వాల్యూ బయింగ్ కాదు, సంబంధం కాదు. మార్కెట్ హేట్ చేసే వాటిని, ప్రస్తుతానికి బ్యాడ్ న్యూస్ తోటి టెంపరీగా అవుట్డేటెడ్ అవుతున్న సెక్టార్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాన్ని కాంట్రా అంటారు. ఓకే, అది ఫెయిర్ వాల్యూ దొరకచ్చు, దొరకపోవచ్చు. ఓకే, మొత్తానికి అయితే టెంపరీగా పడ్డాటని తీసుకుంటారు. బట్ రెండు కూడా తక్కువ రేటు కొంటాం బేసికల్గా. బట్ కాంట్రా ఎప్పుడు కూడా అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి పనికి వస్తుంది అనమాట. అండ్ మార్కెట్ ఒకసారి రికవరీ స్టార్ట్ అయింది అనుకోండి, కాంట్రా చాలా స్పీడ్గా పెరిగింది. బేసికల్గా అంటే సైక్లికల్ నేచర్తో గేమ్ ఆడతారు కాంట్రాలో. ఎందుకంటే ఇప్పుడు కమోడిటీస్ ఉన్నాయి అనుకోండి, కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా పోతాయి, కొన్నిసార్లు టూ మచ్ పడిపోతాయి అనమాట. అది అవుట్డేట్ అయినప్పుడు కాంట్రా వాళ్ళు కొంటారు. బట్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అలా కాదు, వాల్యూ ఎప్పుడు కూడా ఇంట్రెన్సిక్ వాల్యూతో పోల్చుకుని తక్కువ రేటు దొరకాలన్నమాట. అందుకని మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టరు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ కావాలనుకుంటే అండ్ గో ఫర్ వాల్యూ మ్యూచువల్ ఫండ్స్. అండ్ అలా కాదు, సైక్లికల్ నేచర్తో గేమ్ ఆడదాం అనుకుంటున్నాను, అవుట్డేటెడ్ సెక్టారు, అవుట్డేటెడ్ కంపెనీస్ని ఫ్యూచర్లో మళ్ళీ లైవ్ వచ్చింది అనుకుంటే కనుక కొంటాన్ని కాంట్రా అంటారు. కాంట్రా మ్యూచువల్ ఫండ్ మెంట్ ఫర్ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి, అండ్ వాల్యూ మెంట్ ఫర్ వాల్యూ ఇన్వెస్టర్స్కి అనమాట. అది బట్ రెండింటిలో రిటర్న్స్ సిమిలర్గా ఉంటాయి, అందుకని మీరు అన్నట్టు రెండింటిని ఒకేలాగా ట్రీట్ చేస్తారు. కమింగ్ టు రిస్క్ చూసుకుంటే సార్, కాంట్రానే రిస్క్ ఎక్కువ, బేసికల్గా రివార్డ్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ. ఎందుకంటే దాని టైం రాగానే చాలా ఫాస్ట్ పెరుగుతాయి. అంటే వాల్యూ ఏంటంటే బేసికల్గా ఏంటంటే మూమెంట్ అని చేంజ్ చేసే పని లేకుండా డీసెంట్ వాల్యూషన్ కొంటాన్ని మన వాల్యూ అంటాం. బట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు డీసెంట్ వాల్యూషన్ కొత్తనే చూడాలి మనవి. ఒక్కోసారి వాల్యూ ఎక్కువసార్లు ట్రాప్ అయి ఉంటుంది. మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువసార్లు ఏంటంటే డీ రేటింగ్, రీ రేటింగ్ రెండు పదాలు ఆడుతుంటాం. డీ రేటింగ్, రీ రేటింగ్. ఎక్కువసార్లు వాల్యూ బయింగ్ అన్ని డీ రేటింగ్లో ఉంటాయి. అందుకని మళ్ళీ తిరిగి పాత హైస్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు కూడా. అందుకని ఒక్కోసారి వాల్యూషన్ ట్రాప్ అయి ఉండొచ్చు కూడా, వాల్యూ బయింగ్ ట్రాప్ కూడా ఉండొచ్చు. ఏదైనా సరే మార్కెట్ రికవరీ మోడ్లో ఉన్నప్పుడు వాల్యూ థీమ్ బాగా పనిచేస్తుంది, అది రికవరీ మోడ్లో ఉన్నప్పుడు. అండ్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే మూమెంట్ బాగా పనిచేస్తుంది. ఓకే, అండ్ కాంట్రా అనేది ఎప్పుడు లేదు, నిరంతరం ఉంటుంది మార్కెట్లో. ఏదో ఒక సెక్టర్ అవుట్డేట్ అయిపోతుంది అనుకుంటా ఉంటారు. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్లో మెటల్స్ రాకింగ్ రైట్ నౌ. మెటల్స్ లాస్ట్ 1 yearలో 45% దాకా వచ్చింది అమౌంట్, అది దాన్ని మూమెంట్ అంటాం. లాస్ట్ 1 yearలో 25% డ్రాప్ అయింది ఐటీ, ఈ కాల్డ్ యాజ్ కాంట్రా. ఇప్పుడు ఎవరైనా ఐటీసీ కొన్నారనుకోండి, ఐటీ స్టాక్స్ని, ఈ కాల్డ్ యాజ్ కాంట్రా థింకింగ్ లేదా కాంట్రా ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకే, సో ఫెయిర్ వాల్యూ దగ్గర కొంటే వాల్యూ బయింగ్, అవుట్ మార్కెట్ హేట్ చేసేది లేదా అవుట్డేటెడ్ సెక్టర్స్ని కొంటే ఈ కాల్డ్ యాజ్ కాంట్రా. రెండు కూడా తక్కువ రేటు కొంటమే, బట్ మెథడాలజీ డిఫరెంట్. అండ్ విత్ ఇన్ ద టూలోనే మనం కాంట్రా తీసుకుంటే మాత్రం మీరు కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్లు లెక్క, అండ్ వాల్యూ తీసుకుంటే మాత్రం మీరు సేఫ్టీ ఎక్కువ చూసుకున్నట్లు లెక్క. ఇన్వెస్టర్స్ ఏది బెటర్ అంటే సార్, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది, అందరూ అని చెప్పలేము. మీరు అగ్రెసివ్గా ఉంటే కనుక కాంట్రా తీసుకోండి, కన్జర్వేటివ్గా ఉంటే వాల్యూ తీసుకోండి. అండ్ వారెన్ బఫెట్ లాంటి వాళ్ళందరూ వాల్యూ ఇన్వెస్టర్స్ బేసికల్గా. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే వాల్యూ వర్సెస్ మూమెంట్ అని నడుస్తుంది ఎక్కువ. థ్యాంక్ యూ.